పోలీసు ఇంటెలిజెన్స్ ప్రభుత్వం వైఫల్యమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధు అంశం తప్పుదోవ పట్టించేందుకే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కేటీఆర్ పై దృష్టి మళ్లించారని విమర్శించారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, తన ద్వారా కేటీఆర్ ని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ అని చెప్పడం వల్ల ఈ దాడి చేశారని ఉందన్నారు. పరువు కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేసు పెట్టాడని నరేందర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగజల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం లేదు. ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరఫున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. అసెంబ్లీలో ఏం చేసినాడు? రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మన ఏసీబీ కేసు పెట్టినారు. అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినారు. ఎందుకంటే ఇదన్నీ ఒకరోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చనికే తప్ప చేతనైతే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మొన్న కేటీఆర్ గారి మీద అలా ఏసీబీ కేసు పెట్టినారు. ఫస్ట్ లగచల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు, అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేసులో అందులో పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినారు. మీరు చెప్పేసి రన్నింగ్ ఇంకేం